మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 156. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. నీ కొడుకుకి కూడా చెప్పు, ఇంకొకసారి నా వైషు జోలికి వస్తే వాడిని ప్రాణాలతో అయితే అస్సలు ఉంచను అని చెప్పి అక్కడి నుండి వైష్ణవిని తీసుకుని వెళ్ళిపోతాడు విక్రమ్. ఏదో పెద్ద తుఫాను వచ్చి వెలిసిపోయినట్టుగా అనిపిస్తుంటే అరుణ్ గుప్తా గుండెలపై చెయ్యి వేసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుని విక్రమ్ చెప్పిన మాటలకి ఒక క్షణం భయం వేస్తుంది. వెంటనే రిత్విక్తో మాట్లాడాలని కాల్ చేస్తాడు. కానీ రిత్విక్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వీడు అవసరం అయినప్పుడు ఫోన్ తీయడు. వెళ్ళి ఏకంగా ఆ విక్రమాదిత్యతో పెట్టుకున్నాడు. అసలు ఆ వైష్ణవి ఆ విక్రమాదిత్య భార్యని నాకు తెలిసి ఉంటే, లేదా ఆ విక్రమాదిత్య రిలేటివ్ అని తెలిసినా కూడా నేను ఈ పని చేసేవాడిని కాదు. ఇప్పుడు వీడిని ఎలా ఆ విక్రమాదిత్య బారి నుండి కాపాడాలి? ఇంకా ఆ పిల్ల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి గురించి నన్నే ఎదిరించి వెళ్ళిపోయినవాడు తప్పకుండా ఆ అమ్మాయి గురించి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. లేదు, అలా జరగడానికి వీల్లేదు అని అరుణ్ గుప్తా రిత్విక్కి కాల్ చేస్తూ ఉంటాడు. కానీ రిత్విక్కి యాక్సిడెంట్ అవ్వడం వలన తన ఫోన్లో ఉన్న ఛార్జింగ్ అయిపోయి మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఆ విషయం తెలియని అరుణ్ గుప్తా రిత్విక్ మొబైల్కి కాల్ చేస్తూనే ఉంటాడు. విక్రమ్, వైష్ణవి తిరిగి తమ ఉంటున్న హోటల్కి చేరుకుంటారు. వైష్ణవి విక్రమ్తో, విక్కీ నీకు ఇదంతా ముందే తెలుసా అని అడుగుతుంది. తెలియదురా, నాకు కూడా ఢిల్లీ వెళ్ళిన తర్వాతే తెలిసింది ఇదంతా ఈ అరుణ్ గుప్తా చేయిస్తున్నాడని. అందుకే క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఇక్కడికి తీసుకువచ్చాను. ఇంక వాడు నీ జోలికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాడు అని చెబుతాడు. వెంటనే వైష్ణవి విక్రమ్ భుజంపై తలవాల్చి, నువ్వు ఎందుకు విక్కీ నాకు ముందే కనిపించలేదు? నువ్వు 2 సంవత్సరాల క్రితం నా లైఫ్లోకి వచ్చి ఉంటే ఈరోజు నాకు మా అమ్మా నాన్న దూరం అయ్యేవారు కాదు. అన్నయ్య అక్కడ అన్ని బాధలు పడేవాడు కాదు. అసలు ఈ రిత్విక్ని నేను కలిసేదాన్ని కాదు అని బాధపడుతూ చెబుతూ ఉంటుంది. అసలు నువ్వు ఆ రోజు గవర్నమెంట్ పెద్ద ప్రాజెక్ట్కి టెండర్ వేసిన రోజునే కలవాలి వైషు. కానీ ఆ రోజు ఎమర్జెన్సీ అవ్వడం వలన నేను ఆ టెండర్కి రాలేకపోయాను. నేను కూడా టెండర్ వేయడానికి స్టార్ట్ అయ్యి మిడిల్ వరకు వచ్చాను. ఇంతలో ఒక వ్యక్తికి ఎమర్జెన్సీ అని తెలిసి వెంటనే రిటర్న్ అయిపోయాను. లేకపోతే ఆ రోజే మనం కలిసేవాళ్ళం అని విక్రమ్ అనగానే, అంటే మీరు ఆ రోజు ఆ టెండర్ వేయడానికి వచ్చేవారా? అది కూడా నా దురదృష్టంలే విక్కీ. అప్పుడు నువ్వు కలిస్తే నాకు ఇన్ని బాధలు ఉండేవి కాదు కదా అని అంటుంది. ఇప్పుడైతే ఏమైంది వైషు? నిన్ను తాకాలన్నా ముందు వాడు నన్ను దాటుకుని రావాలి. నీకు ఎప్పుడు కవచంలాగా నీ చుట్టూ నేను ఉంటాను. నువ్వు ఎప్పటికీ కూడా నాకు దూరం కానివ్వను కూడా అని అంటాడు. నేను చాలా లక్కీ విక్కీ. నిజంగా ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతురాలు ఇంకా వేరే అమ్మాయి ఉన్నదేమో అని అనిపిస్తుంది. ఈ సంతోషం నాకు లైఫ్ లాంగ్ ఉండాలి అని భగవంతుడిని కోరుకుంటున్నాను అని వైష్ణవి చెప్పగానే విక్రమ్ వైషు వైపు చూసి తదాస్తు అని అంటాడు. దానికి వైష్ణవి చిన్నగా నవ్వుతుంది. నువ్వింకా ఈ విషయాలేమీ ఆలోచించకు. ఈ దెబ్బకి ఆ రిత్విక్ కూడా నీ విషయంలో జోక్యం చేసుకోడు. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అని అంటాడు విక్రమ్. పాపం వీళ్ళిద్దరి హ్యాపీనెస్ని పోగొట్టాలని విరాస్ ఇండియా వస్తున్న విషయం వీళ్ళకి తెలియదు. చూద్దాం, విరాస్ విక్రమాదిత్యతో ఆడుకుంటాడో లేక విక్రమాదిత్య విరాస్తో ఆడుకుంటాడో ముందు ముందు ఎపిసోడ్స్లో చూడాలి. విక్కీ, ఇందాక నువ్వు విక్రమాదిత్య హేమచంద్ర అని అన్నావు. నీ పేరు అదేనా అని అడుగుతుంది. అవును, నా పూర్తి పేరు విక్రమాదిత్య హేమచంద్ర అని చెబుతాడు విక్రమ్. హో, నాకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి నీ గురించి అని నవ్వుతూ అంటుంది. అలా ఏమీ లేదు వైషు, ఇంకా నీకు నా గురించి పూర్తిగా చెప్పలేదు కదా. అమ్మ పేరు రాజేశ్వరి, నాన్న తెలుసు కదా,
చంద్రమోహన్ గారు అదే ఇప్పుడు నువ్వు వర్క్ చేస్తున్న కంపెనీ చైర్మన్ అని అనగానే నాకెందుకు తెలియదు, 1 ఇయర్ నుండి సార్ దగ్గరే కదా నేను వర్క్ చేసింది అని చెబుతుంది. విక్రమ్ మనసులో ఆయన నీ సొంత మావయ్య కూడా వైషు, ఆ విషయం కూడా నీకు త్వరలో చెబుతాను అని అనుకుంటాడు. ఇంకా తరుణ్ వాళ్ళ అమ్మ సావిత్రి, అలాగే వాళ్ళ నాన్న పేరు రామ్మూర్తి, వీళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారు. నాకు ఒక అక్కుంది, తన పేరు అనూష అని చెప్పగానే అంటే నాకు వదిన ఉందా అని ఆశ్చర్యంగా అడుగుతుంది వైష్ణవి. అవును వైషు, నీకు వదిన ఉంది, తను కూడా ఆస్ట్రేలియాలోనే ఉంటుంది. బావ పేరు సంజయ్, వాళ్ళకి ఒక కూతురుంది కీర్తన అని విక్రమ్ చెప్పగానే అమ్మో మీ ఫ్యామిలీ చాలా పెద్దది కదా అని అనగానే విక్రమ్ చిన్నగా వైష్ణవి తలపై కొట్టి మా ఫ్యామిలీ ఏంటి, నీ ఫ్యామిలీ కూడా మన ఫ్యామిలీ అని అంటాడు. వెంటనే వైష్ణవి అవునవును మన ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ కదా విక్కీ అని నవ్వుతూ అంటుంది. అవును, టైం చూసుకుని నీకు వాళ్ళందరినీ పరిచయం చేస్తాను అని చెప్పగానే ఇప్పటి వరకు నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు అని అనుకున్నాను, కానీ చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ త్వరగా కలవాలని నాకు చాలా ఆరాటంగా ఉంది అని అంటుంది. కంగారెందుకు, టైం వచ్చినప్పుడు అన్నీ అవంతటవే జరుగుతాయి అని అంటాడు. మరి మావయ్య గారికి బ్రదర్ సిస్టర్ ఇంకా ఎవరెవరున్నారు అని అంటుంది. చెప్పాను కదా, తరుణ్ వాళ్ళ అమ్మ, డాడీ వాళ్ళ సిస్టర్, ఇంకొక సిస్టర్ కూడా ఉండేవారు కానీ అని విక్రమ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఏమైంది విక్కీ, మాట్లాడవేంటి అని అనగానే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు నాకు వాళ్ళ గురించి చెప్పాలని ఇంట్రెస్ట్ లేదు ప్లీజ్ అని అంటాడు. ఎందుకంటే వాళ్ళ డాడీ వాళ్ళ సిస్టర్ గురించి చెప్పాడంటే తప్పకుండా వైష్ణవికి వాళ్ళ అమ్మ అని తెలిసిపోతుందని ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు విక్రమ్. సరే, దేని గురించో బాధపడుతున్నట్టున్నావు, తర్వాత మాట్లాడుకుందాంలే, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో అని విక్రమ్ చేతిపై చెయ్యి వేస్తుంది వైష్ణవి. విక్రమ్ చిన్నగా నవ్వి టైం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి వైషు, కానీ ఆ టైం ఎప్పుడు వస్తుందో నేను చెప్పలేను, కానీ త్వరగా రావాలని, అన్నీ తెలిసినా కూడా ఎవరికీ కూడా ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదని అనుకుంటున్నాను అని అంటాడు. వైష్ణవికి ఏమీ అర్థం కాక ఏంటో విక్కీ, ఏదేదో మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావడం లేదు, సరే అదంతా వదిలేసాయి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది వైష్ణవి. నువ్వేగా మన ఆఫీస్ చూద్దాం అన్నావు, అక్కడికి తీసుకువెళ్తున్నాను, అక్కడ ఆఫీస్ చూసిన తర్వాత నీకు లండన్లో ఏమేమి చూడాలని అనిపిస్తుందో చెప్పు, అక్కడికి తీసుకువెళ్తాను అని అంటాడు. హో, అయితే మనం లండన్ మొత్తం ట్రిప్పు వేస్తున్నాం అన్నమాట అని నవ్వుతుంది వైష్ణవి. నువ్వు ఓకే అని చెప్పు, లండన్లో ఉన్న ప్రతి ప్లేస్కి తీసుకువెళ్తాను అని అంటాడు. అమ్మో, అంత టైం మన దగ్గర లేదు, అసలే మొన్నే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఓకే చేయించుకుని వచ్చారు, అది కానీ ఇన్ టైంకి క్లియర్ చేయలేదనుకో, అసలే గవర్నమెంట్ ప్రాజెక్టు, చాలా ప్రాబ్లం అవుతుంది, మనం వచ్చిన పని అయిపోయింది కదా విక్కీ అని అంటుంది వైష్ణవి. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.